హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి కథ మీకు చెప్తాను. మీరు ఊహించుకోండి, ఒక అడవిలో వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైన రాక్షసుడు మీ ముందుకు వచ్చి, మిమ్మల్ని తిన్నాను, మీ కోరిక ఏమైనా ఉంటే చెప్పండి, తీరుస్తాను అంటే మీరు నమ్ముతారా? ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ రాక్షసుడే మంచివాడు, అక్కడ వెళ్తున్న మనిషే రాక్షసి. ఈ విచిత్రమైన కథను ఇప్పుడు వినండి. అనగనగా చాలా సంవత్సరాల క్రితం దట్టమైన దండకారణ్యం అనే పెద్ద అడవి ఉండేది. ఆ అడవి ఎంత భయంకరంగా ఉండేదంటే మధ్యాహ్నం కూడా అక్కడ సూర్యకాంతి సరిగ్గా నేల మీద పడేది కాదు. ఆ అడవిలోకి వెళ్ళడానికి ప్రజలందరూ భయపడేవారు. ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడట. అతని కళ్ళు అగ్గిపుల్లల్లా మెరిసేవి. అతని అడుగులు పడితే నేల కంపించేదట. ఒకరోజు దుష్కాముడు అనే వ్యక్తి చేతిలో చిన్న సంచి పట్టుకుని అడవిలో నెమ్మదిగా నడుస్తున్నాడు. అతని కళ్ళల్లో మాత్రం ఆశ కాదు, దురాశ మెరుస్తోంది. ఎక్కడో ఈ అడవిలో గొప్ప నిధి దాగి ఉందట. అది దొరికితే నా జీవితం మారిపోతుంది అని తనలో తానే అనుకుంటున్నాడు. అలా ముందుకు నడుస్తూ హఠాత్తుగా చెట్ల వెనక నుంచి ఒక పెద్ద నీడ కనిపించింది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. పక్షులన్నీ ఎగిరిపోయాయి. దుష్కాముడి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎవరు అని వణుకుతూ అడిగాడు. అంతలో ధడ్ 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 భారీ అడుగుల శబ్దం. చీకటిలోంచి ఒక భీకరమైన రాక్షసుడు బయటకు వచ్చాడు. దుష్కాముడి కాళ్ళు వణికిపోయాయి. అయ్యో, ఇక నేను బ్రతకను అనుకున్నాడు. కానీ ఇక్కడే కథలో మొదటి పెద్ద ట్విస్ట్. రాక్షసుడు అతన్ని చూసి గట్టిగా నవ్వలేదు, కోపపడలేదు, తినడానికి కూడా ప్రయత్నించలేదు. బదులుగా నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, భయపడకు, నిన్ను తినను. దుష్కాముడు ఆశ్చర్యపోయాడు. రాక్షసుడు మెల్లగా కూర్చుని తన కథ చెప్పడం ప్రారంభించాడు. నేను ఎన్నో సంవత్సరాలుగా మనుషుల్ని, జంతువుల్ని తింటూ చెడ్డ జీవితమే గడిపాను. ఒకరోజు ఒక మహా ఋషిని కలిశాను. నాకు ఈ రాక్షస జన్మ వద్దని మంచి మనిషిగా పుట్టాలని అడిగాను. అప్పుడు ఆ ఋషి, ఒక పుణ్యకార్యం చేస్తే నీకు విముక్తి లభిస్తుంది అన్నాడు. రాక్షసుడు మెల్లగా నవ్వి దుష్కాముణ్ణి చూశాడు. అందుకే ఈరోజు నువ్వు దొరికావు. నీ కోరిక ఏదైనా చెప్పు, తీర్చేస్తాను. దుష్కాముడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. నాకు నిధి కావాలి అన్నాడు. రాక్షసుడు కాసేపు నిశ్శబ్దంగా చూశాడు. నిజం చెప్పు, ఆ నిధి ఎందుకు కావాలి? దుష్కాముడు మొదట ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా నవ్వాడు. ఆ నవ్వు మంచివాడి నవ్వులా లేదు. ఆ డబ్బుతో బలవంతుల్ని నా దగ్గర పెట్టుకుంటాను. నన్ను ఎదిరించిన వాళ్ళందర్నీ కొట్టిస్తాను. మరియు నేను ప్రేమించిన విశాలాక్షిని బలవంతంగా పెళ్లి చేసుకుంటాను. రాక్షసుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. దానికి డబ్బెందుకు? నేనే విశాలాక్షికి నీ మీద ప్రేమ పుట్టిస్తాను. అప్పుడే దుష్కాముడు అన్న మాట విని గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. రాక్షసుడు కనుబొమ్మలు ముడిచాడు. రెండో పెళ్ళా? మరి నీ మొదటి భార్య? దుష్కాముడు ఒక్కసారిగా చుట్టూ చూసుకున్నాడు. నెమ్మదిగా అన్నాడు, ఒక మంత్రగాడు చెప్పాడు. ఆమెను గ్రామదేవతకు బలి ఇస్తే నాకు డబ్బు వస్తుందని. అందుకే చంపేశాను. ఒక్క క్షణం అడవంతా నిశ్శబ్దం అయిపోయింది. గాలి కూడా కదలలేదు. రాక్షసుడి కళ్ళల్లో అగ్గి మెరిసింది. అయినా
చివరి అవకాశం ఇచ్చాడు. నా దగ్గర ఒక శక్తి ఉంది. నీ భార్యను తిరిగి బ్రతికించగలను. నీ సమస్యలన్నీ ముగుస్తాయి. కానీ దుష్కాముడు నవ్వాడు. ఆమె బ్రతికితే విశాలాక్షిని పెళ్లి చేసుకోలేను. నాకు నిధే కావాలి. అంతే. రాక్షసుడి కళ్ళు ఎర్రగా మారాయి. ఆకాశం కంపించేలా గర్జించాడు. ఓ దుర్మార్గుడా, నువ్వు మనిషివి కాదు, నాకంటే భయంకరమైన రాక్షసుడివి అని ఒక్క క్షణంలో గుటుక్ దుష్కాముణ్ణి మింగేశాడు. కానీ కథ ఇంకా ముగియలేదు పిల్లలు. ఆ క్షణమే వెలుగుల మధ్య ఋషి ప్రత్యక్షమయ్యాడు. అతను నవ్వుతూ అన్నాడు, రాక్షసుడా, ఈరోజు నువ్వు చేసిన పని నీ జీవితంలో చేసిన గొప్ప పుణ్యకార్యం. ఇక నీకు రాక్షస జన్మ నుంచి విముక్తి లభించింది. రాక్షసుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రోజు అడవిలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. రాక్షసుడు మంచివాడిగా మారాడు, కానీ మనిషి నిజమైన రాక్షసుడిగా బయటపడ్డాడు. చూశారు కదా పిల్లలు, చివరికి రాక్షసుడు మంచి మనసుతో మనిషి అయ్యాడు. ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తి చెడు ఆలోచనతో రాక్షసులా ప్రవర్తించి చివరకు రాక్షసుడి చేతిలో చనిపోయాడు. ఇదండి పిల్లలు మంచి రాక్షసుని కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.